డొమినోస్ పిజ్జా అంటే తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా అవుట్లెట్లను కలిగిన సంస్థ. తాజాగా ఈ సంస్థ $1 మిలియన్ విలువైన పిజ్జాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఎందుకో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుతం ఫీఫా ప్రపంచ కప్ జోరుగా సాగుతోంది. రౌండ్ 32 పోటీలు జరుగుతున్నాయి. ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా కూడా ప్రీ క్వార్టర్స్కు చేరుకుంది. నాకౌట్లో బోస్నియాతో అమెరికా తలపడింది. అందులో 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అమెరికా ఆటగాడు పొలారిన్ బలోగన్ రెడ్ కార్డును ఎదుర్కొన్నాడు. అంతకుముందు అతను ఒక గోల్ చేసి తన టీంకు లీడ్ అందించాడు. అయితే ఆట 64వ నిమిషంలో బలోగన్కు రెడ్ కార్డ్ ఎదురుకావడంతో అతను డగౌట్కే పరిమితం కావాల్సి వచ్చింది. 10 మందితోటే ఆడిన అమెరికాపై అదేమంతా ప్రభావం చూపలేదు. కానీ అమెరికా ఆటగాడికి రెడ్ కార్డు రావడంతో పిజ్జా సంస్థ డొమినోస్ ఇప్పుడు $1 మిలియన్ విలువైన పిజ్జాలను ఫ్రీగా పంపిణీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే గత మే నెలలో డొమినోస్ ఓ ప్రకటన చేసింది. అమెరికా ప్లేయర్లలో ఎవరికైనా రెడ్ కార్డు వస్తే తాము పిజ్జాలను ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు రెడ్ కార్డ్ రావడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు డొమినోస్ సన్నాహాలు చేస్తోంది. డొమినోస్ చేసిన ప్రకటన ప్రకారం అభిమానులు ఎవరైనా సరే జూన్ 10లోగా డొమినోస్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా డొమినోస్ రివార్డ్స్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయి ఉండాలి. ఫ్రీ ఎమర్జెన్సీ పిజ్జా కోసం ఎంపికైన వారు ఈ ఆఫర్ను ఈ ఏడాది చివరి వరకు వినియోగించుకోవచ్చు. $1 మిలియన్ విలువైన దాదాపు 60,000 పిజ్జాలను ఈ ఆఫర్ కింద డొమినోస్ ఉచితంగా పంపిణీ చేయనుంది.